అప్పుడే బయట ప్రజల అరుపులు వినిపించాయి. చూడండి, రంజాన్ నెలవంక కనిపించింది. అయాన్, అతని అమ్మ బాల్కనీ నుండి ఆకాశంలో చంద్రుణ్ణి చూశారు. అయాన్ మళ్ళీ అడిగాడు. అమ్మా, చంద్రుణ్ణి ఎందుకు చూస్తాం? అందులో ఏముంది? అయాన్, మనం చంద్రుణ్ణి చూసే రంజాన్ నెల ప్రారంభాన్ని గుర్తిస్తాం. ఆకాశంలో సన్నని నెలవంక కనిపించిందంటే కొత్త నెల మొదలైంది అని అర్థం. అంటే రంజాన్ వచ్చిందని ఈ చంద్రుడు మనకు చెప్తాడన్నమాట. ఖచ్చితంగా. అమ్మా, మరి ఈ రోజా అంటే ఏమిటి? ఉదయం నుండి సాయంత్రం వరకు ఆకలితో ఎందుకుంటారు? రోజా అంటే కేవలం ఆకలితో ఉండడం మాత్రమే కాదు, మనల్ని మనం నియంత్రించుకోవడం, ఎవ్వరికీ హాని చేయకుండా ఉండటం. రంజాన్ మన హృదయాలను శుద్ధి చేసే నెల. అదెలా అమ్మా? మనం ఎవరితోనైనా అబద్ధం చెప్పినా, కోప్పడినా లేదా ఎవరి మనసునైనా కష్టపెట్టినా మన హృదయం మలినమవుతుంది. రంజాన్ ఉపవాసాల వల్ల మన మనసు నిర్మలంగా మారుతుంది. మాషా అల్లాహ్. అమ్మా, అల్లాకు రంజాన్ అంటే ఎందుకంతిష్టం? అల్లాహ్కు రంజాన్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే పవిత్ర ఖురాన్ ఈ నెలలోనే భూమిపైకి అవతరించింది. మాషా అల్లాహ్, ఎంత మంచి విషయం! నాకివేవీ తెలియదు.